హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్. నా పేరు కావ్య. సో ఈరోజు మంచి డాబా స్టైల్ గ్రేవీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించాను. సో దానికోసం మంచిగా వాష్ చేసుకున్న చికెన్ తీసుకొని మ్యాగ్నేట్ చేసుకోవడానికి అల్లం, ధనియా పౌడర్, గరం మసాలా, 3 స్పూన్స్ కారం అండ్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1/3 కప్ పెరుగు అండ్ కొద్దిగా ఆయిల్. సో ఇవన్నీ వేసుకొని చికెన్కి మంచిగా మసాలాలు పట్టేలాగా బాగా కలుపుతూ మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్కకి మసాలా మంచిగా పట్టించాలి. మనం మ్యాగ్నేట్ చేసుకునే మసాలా మొత్తము చికెన్కి బాగా పట్టేలాగా ఇలా బాగా కలుపుతూ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆనియన్స్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతవరకు అయితే సరిపోతుంది. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఆనియన్స్ మారిపోతే కర్రీ టేస్ట్ మారిపోతుంది. దీన్ని మిక్సీ జార్లో వేసి దీంతో పాటు కాజు, బాదం కూడా వేసి మంచిగా మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా. సో ఇప్పుడైతే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసుకోవడానికి అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసి మన మసాలాకు సంబంధించిన దాల్చిన చెక్క, పువ్వు, ఇలాచి, లవంగాలు, జీరా ఇలా అన్నీ వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇలా మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. చికెన్లోని వాటర్ అంతా పోయి మంచిగా ఫ్రై అయ్యేదాకా ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకుంటూ మూత పెట్టాలి. పల్లీలతో చేసే గ్రేవీ మసాలా కర్రీస్ని అవాయిడ్ చేసేవాళ్ళు ఈ చికెన్ గ్రేవీ కర్రీని హ్యాపీగా తినొచ్చు. చికెన్ 10 మినిట్స్ ఫ్రై అయ్యాక మనం మిక్స్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఇందులో యాడ్ చేయాలి. దాంతోపాటు అందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసి బాగా చికెన్ని కుక్ అవ్వనివ్వాలి. ఈ గ్రేవీ అంతా దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి ఒక 4 పచ్చిమిరపకాయలు అలాగే వేసి ఉడికించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేయడం వల్ల చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో అంతే, డాబా స్టైల్ గ్రేవీ చికెన్ కర్రీ రెడీ. ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. కొత్తగా చికెన్ కర్రీ చేసే వాళ్ళైతే ఇది కంపల్సరీ ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.